బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు హరికృష్ణ ఆచార్యులు గారు మనతో పాటు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ నెల 25న రథసప్తమి కూడా ఉంది. మరి రథసప్తమి ప్రాముఖ్యత గురించి ఒకసారి చెప్పండి. మరి రథసప్తమి అనేటువంటిది సూర్య భగవానుడికి అత్యంత ప్రియమైన రోజు. ఎందుకంటే సప్తాశ్వ రథవాహనంతో స్వామివారు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేటువంటి సమయములో మరి సూర్యుడు అనేకమైనటువంటి తేజో యొక్క శక్తిని మనకు అందించేటువంటి రోజు రథసప్తమి. అంటే మామూలుగా మనము ప్రతిరోజు ఉండే సూర్య కిరణాలను వచ్చే శక్తి కంటే ఆదివారం వచ్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే రథసప్తమి రోజు వచ్చే శక్తి కూడా చాలా మంచిది. అలాంటి యొక్క సూర్యకిరణాలు మన పైన పడడం వలన ఆ సూర్యకాంతి తేజో విరాజితమై మనకు అనేకమైనటువంటి బాధలను కూడా తొలగింపజేయవచ్చు. మరి సూర్య సమస్తము ఈ యొక్క బ్రహ్మాండాన్ని కాపాడేటువంటి సూర్య భగవానుడి ఆ రోజు ఆదిత్య హృదయము ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఆదిత్య హృదయం పఠించినచో మనకు సూర్యుని యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడు పొందవచ్చు. ఆ రోజు మాంసాహారాన్ని భుజించడం అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ సూర్యుడి ఆశీస్సులతో మనము ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం ఎంత ఉత్తమమో, ఆ రథసప్తమి రోజు కూడా ఆ స్వామివారిని కొలచడం వలన మనకు ఆ సూర్యుని యొక్క అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉంటుంది. గురుగారు, రథసప్తమి రోజు చాలామంది కూడా కొన్ని చేయకూడని పనులు చేసి పాపాన్ని మూట కట్టుకుంటారు అంటూ ఉంటారు పెద్దలు. అసలు చేయకూడని పనులు ఏంటండి? మరి రథసప్తమి రోజు మనము ఇందాక చెప్పుకున్నటువంటి విషయం ఏమిటంటే ఆ రోజు ఉదయం లేచి స్నానం చేయకపోవడము, మరియు భుజించడము, అమితంగా మాంసాహారాన్ని తీసుకోవడము, అలాంటివి చేయడము మనం ఎంతో పాపం మూటగట్టుకోవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే రథసప్తమి అనేటువంటి మనకు కనపడే దైవాలు రెండు, ఆ ప్రాముఖ్యతలో ముఖ్యంగా కనబడేటిది సూర్యుడు, అగ్నిదేవుడు. ఇలాంటి వారికి సంబంధించిన రోజును కూడా మనము అపవిత్రం చేసుకొని మనము అలాంటి దేవుడి అనుగ్రహం మనం పొందలేకపోవడం అనేటువంటిది మన దౌర్భాగ్యంగా భావించవచ్చు. ఎందుకంటే ఆ రోజు మనం ఎంత శుచితో స్వామివారిని మనం ఆరాధిస్తే అంతే యొక్క శక్తి సంపదలు కూడా మనకు ఆ స్వామివారు మనకు చేకూరుస్తాడు. కాబట్టి ఆ రోజు ఎంతో పుణ్యఫలంగా మనము స్వామివారిని ఆరాధించుకొని స్వామివారి శక్తిని నింపుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు అండి. గురుగారు, రథసప్తమి రోజు ముఖ్యంగా చేయవలసిన దానాలు ఏంటండి? మనము రథసప్తమి రోజు చేయవలసిన దానాలు ఏమిటంటే బ్రాహ్మణులకు ఏవైనటువంటి స్వయంపాకము ఇవ్వచ్చు, లేదా అన్నదానము కూడా చేసుకోవచ్చు. లేదంటే గోవు అంటే మన గోమాతగా పిలుచుకునేటువంటి గోవుకి మనము అనేకమైనటువంటి ఆకుకూరలు లేదా 5 రకాల కూరగాయలను తినిపించిన ఎడల మనకు సమస్త దోషాలు కూడా తొలగిపోయి ఆ యొక్క ఈ 365 రోజుల యొక్క పుణ్యఫలాన్ని కూడా మనం ఆ ఒక్కరోజు పొందవచ్చు. గురుగారు, ఎన్నో విషయాలను మాకు మా ఆడియన్స్కి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.